హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుక డిఏ, పీఆర్సీ, ఐఆర్‌లపై సీఎం కీలక నిర్ణయం. పూర్తి సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం ప్రభుత్వం కీలక నిర్ణయము. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి టీఏ పెండింగ్, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలకు త్వరలోనే పరిష్కారం రానున్నట్టు ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది కూడా. సో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు, గ్యాస్ లాంటి పథకాలు ప్రాధాన్యత పొందుతూ ఉన్న ఇలాంటి పథకాల అమలుకు వెన్నెముకగా నిలిచిన ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితికి ప్రభుత్వం నుంచి తాజా ప్రకటన ఒక ఊరటనిచ్చే అంశంగా మారింది. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 10,000 కోట్ల బిల్లులను క్లియరెన్స్ ఇప్పటికే పూర్తయిందని, ఇంకా 8,000 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా ఏప్రిల్ నుంచి ప్రతి నెల 500-600 కోట్ల చొప్పున కేటాయించి క్లియర్ చేస్తామని తెలిపారు. హామీ ఇచ్చారు. ఇకపై ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన అవసరమే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. డీఏ, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తుత పరిస్థితి. ఉద్యోగుల డీఏ పెండింగ్ 5 పెండింగ్ డీఏలైతే ఉండగా దాదాపు 16% ఇంకా పెంపు మంజూరు కావాల్సి ఉంది. పీఆర్సీ గడువు దాటి చాలా కాలమవుతోంది కానీ ఇప్పటికే అమలు లో లేదనైతే తెలుస్తోంది. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ జమ కాకుండా ఆలస్యం అవుతున్నాయి. హెల్త్ కార్డ్స్ పని చేయటం లేదు. బిల్లులు క్లియర్ కాక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నిటిని త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిప్యూటీ సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు బడ్జెట్‌లో ప్రాధాన్యత. మార్చి 18 లేదా 19 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏల పరిష్కారం కోసం నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సంకేతాలు. 12వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అందులో ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి ఈ యొక్క అంశంపైన కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం వర్సెస్ ప్రస్తుత ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటైనప్పుడు అప్పు 70,000 కోట్లు మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ పాలనలో అది 7,00,000 కోట్లకు పెరిగిపోయిందని ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం కనీస నిధులు కూడా కేటాయించలేదని చెప్పబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తున్నామని, ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అన్ని పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు వస్తున్నటువంటి ప్రశ్నలు. గతంలోనూ హామీలు ఇచ్చి అమలు చేయలేదు కదా! మరి దసరా కానుక అలాగే అయిపోయింది. దీపావళి కానుక అని చెప్పారు. అవి లేదు. సో, పెండింగ్ డీఏల విషయంలో ఇప్పటివరకు చర్యలేమీ తీసుకోలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పినా ఎటువంటి స్పష్టత రాలేదు. ఈసారి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిజం అవుతుందా లేదా అనే అనేక అనుమానాలు ఉద్యోగుల్లో అయితే ఉన్నాయి. ఈసారి ఏప్రిల్ నుంచి ఉద్యోగుల సమస్యలన్నీ క్లియర్ చేస్తామని హామీ నిలబెట్టుకుంటే నిజంగా ఇది ఉద్యోగులకు ఒక మంచి శుభవార్తే అవుతుందని చెప్పవచ్చు. సో, ఉద్యోగులకు ఊరట కలిగించే బడ్జెట్. బదిలీలు, పదోన్నతులు, బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం అనుకున్నట్లు అమలు చేస్తే ఉద్యోగులకు ఇది నిజంగా ఉగాది కానుక అవుతుంది. ఉద్యోగులు మళ్ళీ మోసపోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈసారి హామీలను అమలు చేయాలనైతే కోరుకుందాం. ఈ సమస్యలపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలను ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.